హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలోని శిశువు యొక్క వికాసం చాప్టర్లోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. మొదటి ప్రశ్న, భాషా వికాసానికి సంబంధించిన సరైన క్రమము అని చెప్పి ఇచ్చాడు. భాషా వికాసానికి సంబంధించి సరైన క్రమం అనేది పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహిక దశ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. భాషా వికాసానికి సంబంధించి సరైన క్రమము పూర్వ భాషా దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, శబ్దగ్రాహిక దశ. రెండో ప్రశ్న, వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థిస్తూ చేసిన అధ్యయనము. వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థిస్తూ చేసిన అధ్యయనము. జిప్సీ పిల్లలపై గోర్టన్ అధ్యయనము. జిప్సీ పిల్లలపై గోర్టన్ అధ్యయనము. సాధారణంగా పిల్లల్లో మొదటి పన్ను కనిపించే వయసు సుమారు. సాధారణంగా పిల్లల్లో మొదటి పన్ను కనిపించే వయసు సుమారు 6 నుంచి 8 నెలల మధ్య. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శైశవ దశ లక్షణము కానిది అని చెప్పిచ్చారు. శైశవ దశ అనేది ప్రమాద వయస్సు, శైశవ దశ ముద్దుగొలుపు వయస్సు, శైశవ దశ క్లిష్ట దశ. ఇక్కడ కానిదేది అన్నారు. సందిగ్ధ వయసు అనేది శైశవ దశ లక్షణం కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరి అయిన క్రమము ఏది అని చెప్పిచ్చారు. ఫస్ట్ ఏకాంత క్రీడ, నెక్స్ట్ సమాంతర క్రీడ, తర్వాత సహకార క్రీడ. ఇదే సరి అయిన క్రమము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏకాంత క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, ఇదే సరి అయినటువంటి క్రమము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. శైశవ దశలో పిల్లలు తమను తాము ప్రేమించుకునే వైఖరి ఉంటుంది. దానిని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 క్రిటివిజం, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 తదాత్మీకరణము, ఆప్షన్ 4 నార్సిజం. సరైన సమాధానం నార్సిసిజం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పెరుగుదలకు చెందినది. ఆప్షన్ 1 భాషా అవగాహన పెరుగుట, ఆప్షన్ 2 నైతిక విచక్షణ పెరుగుట, ఆప్షన్ 3 పొడవు పెరుగుట, ఆప్షన్ 4 చలన కౌశలాలు పెరుగుట. సరైన సమాధానం పొడవు పెరుగుట అనేది పెరుగుదలకు చెందినటువంటి విషయము. క్రింది వాటిలో సరికానిది ఏది? పెరుగుదల గుణాత్మకమైనది, పెరుగుదల వికాసంలో ఒక భాగము, పెరుగుదల వలన వచ్చే మార్పులు కొలవగలము, పెరుగుదల శారీరక మార్పుల్ని సూచిస్తుంది. ఇందులో సరికానిది ఏంటంటే పెరుగుదల గుణాత్మకమైనది అనేది సరికాదు. పెరుగుదల అనేది శారీరక మరియు పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది, గుణాత్మకమైనది కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వారి ప్రకారం భాష ఆర్జించే ప్రక్రియ. క్రింది వారి ప్రకారం ఎవరి ప్రకారం భాష అనేది ఆర్జించే ప్రక్రియ? ఆప్షన్ 1 స్పియర్మన్, ఆప్షన్ 2 చోమ్స్కీ, ఆప్షన్ 3 హర్లాక్, ఆప్షన్ 4 టోల్మన్. సరైన సమాధానం చోమ్స్కీ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లలు పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు ఏర్పడేటువంటి క్రమము. ఆప్షన్ 1 సంవేదనలు, మూర్తభావాలు, అమూర్త భావాలు. ఇదే సరి అయిన సమాధానం. పిల్లలు పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు ఏర్పడేటువంటి క్రమము సంవేదనలు, మూర్తభావాలు, అమూర్త భావాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చోమ్స్కీ ప్రకారం పిల్లలు జన్మతః ఈ క్రింది సామర్థ్యం కలిగి ఉంటారు. ఆప్షన్ 1 వైఖరులను ప్రదర్శించుట, ఆప్షన్ 2 భాషను నేర్చుకోవటం, ఆప్షన్ 3 సృజనాత్మక ఆలోచన, ఆప్షన్ 4 నైతిక సూత్రాల అనుసరణ. సరైన సమాధానం భాషను నేర్చుకోవడం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వికాసము తల నుండి పాదాల వైపు ఉంటుందని తెలిపేది. ఆప్షన్ 1 సమీప దూరస్థ దశ, ఆప్షన్ 2 శిర హస్తాభిముఖ దశ,
ఆప్షన్ 3 సరళ సంక్లిష్ట దశ, ఆప్షన్ 4 శిర పాదాభిముఖ దశ. సరైన సమాధానం శిర పాదాభిముఖ దశ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వికాసం గురించి సరి అయిన ప్రవచనము. అన్ని జాతులలో వికాస వేగము ఒకేలా ఉంటుంది. వికాసం పాఠశాల వల్ల మాత్రమే జరుగుతుంది. వికాసమును ప్రాగుక్తీకరించలేము. ఆప్షన్ 4 వికాసము సంచితమైనది. సరి అయిన ప్రవచనము ఆప్షన్ 4 వికాసము సంచితమైనది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీధర్ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే వారి మెప్పు కోసం ఇంటి పనులు చేస్తాడు, మిగిలినప్పుడు చేయడు. కోల్బర్గ్ ప్రకారం ఇతను నైతిక వికాసం దృష్ట్యా ఈ క్రింది వానికి చెందుతాడు. ఆప్షన్ 1 ఒకటవ స్థాయి ఒకటవ దశ, ఆప్షన్ 2 ఒకటవ స్థాయి రెండవ దశ, ఆప్షన్ 3 రెండవ స్థాయి మూడవ దశ, ఆప్షన్ 4 రెండవ స్థాయి నాలుగవ దశ. సరైన సమాధానం రెండవ స్థాయి మూడవ దశ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. శైశవ దశ గురించి సరికాని వాక్యము. అత్యంత వేగంగా పెరిగే దశ, పాలదంతాలు వచ్చే దశ, పూర్వ పాఠశాల దశ, ఏకాంత క్రీడలో పాల్గొంటారు. సరైన సమాధానం పూర్వ పాఠశాల దశ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సందిగ్ధ వయసుగా ఈ దశను పిలుస్తారు. ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 పూర్వ బాల్య దశ. సరైన సమాధానం కౌమార దశ. కౌమార దశనే సందిగ్ధ వయసుగా పిలుస్తారు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనము. ఆప్షన్ 1 పిల్లల భాషాభివృద్ధికి బోధనే సరి అయిన మార్గము. ఆప్షన్ 2 ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. ఆప్షన్ 4 పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది. సరి అయిన సమాధానం పిల్లల భాషాభివృద్ధికి బోధనే సరైన మార్గం అనేది చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వికాస సూత్రాల్లో తప్పుగా రాయబడినది. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఆప్షన్ 2 వికాసము నిర్దిష్ట దశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. ఆప్షన్ 3 వికాసము అవిచ్ఛిన్న చర్య. ఆప్షన్ 4 వికాసము అన్ని దశల్లో ఒకేలా సాగదు. సరైన సమాధానం వికాసము నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా జరుగుతుందనేది తప్పుగా రాయబడిన సమాచారము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు ఎవరు? ఆప్షన్ 1 గెసెల్, ఆప్షన్ 2 హార్లాక్, ఆప్షన్ 3 గాల్టన్, ఆప్షన్ 4 క్రైగ్. సరైన సమాధానం క్రైగ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఆప్షన్ 2 ఈ దశలో వస్తు స్థిరత్వం భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. ఆప్షన్ 4 పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ దశ ఉంటుంది. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినటువంటి సమాచారము. నెక్స్ట్ వన్, వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా ఆనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు? ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 బాగ్లే, ఆప్షన్ 3 గోర్డాన్, ఆప్షన్ 4 గాల్టన్. సరైన సమాధానం గాల్టన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు లేదా బాలిక నేపథ్య నీతి ఉండే దశ. ఆప్షన్ 1 ఒకటవ స్థాయి ఒకటవ దశ, ఆప్షన్ 2 ఒకటవ స్థాయి రెండవ దశ, ఆప్షన్ 2 రెండవ స్థాయి మూడవ దశ, ఆప్షన్ 4 రెండవ స్థాయి నాలుగవ దశ. సరైన సమాధానం రెండవ స్థాయి మూడవ దశ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.
పియాజే ప్రకారం సర్వాత్మవాదము కనపడే దశ. ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 నియత ప్రచాలక దశ. సరైన సమాధానం పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. సరైన సమాధానం ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భాషా గ్రహణ యంత్రము అనే భావాన్ని ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 బందూరా, ఆప్షన్ 3 చోమ్స్కీ, ఆప్షన్ 4 పావ్లోవ్. సరైన సమాధానం నోమ్ చోమ్స్కీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్ 1 వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, ఆప్షన్ 3 వికాసము సంచితమైనది, ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అని ఇచ్చారు. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు, కాబట్టి తప్పుగా రాయబడిన సమాధానం వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భాషా వికాసము మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారి తీయడాన్ని సూచించే వికాస నియమము. ఆప్షన్ 1 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, ఆప్షన్ 2 వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఆప్షన్ 3 వికాసము ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, ఆప్షన్ 4 వికాసము సంచితమైనది. సరైన సమాధానం ఆప్షన్ 3 వికాసము ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. నెక్స్ట్ వన్, అన్వేషణ వయసుగా పేర్కొనబడే దశ. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 శైశవ దశ, ఆప్షన్ 4 కౌమార దశ. సరైన సమాధానం పూర్వ బాల్య దశ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సహకార క్రీడ ఈ వయస్సులో సుమారుగా మొదలవుతుంది. ఆప్షన్ 1 2 సంవత్సరాల వయసులో, ఆప్షన్ 2 3 లేదా 4 సంవత్సరాల వయసులో, ఆప్షన్ 3 5 సంవత్సరాల వయసులో, ఆప్షన్ 4 10 సంవత్సరాల వయసులో. సరైన సమాధానం ఆప్షన్ 2 3 లేదా 4 సంవత్సరాల వయసులో. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావన లోపము కనపడే దశ. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 నియత ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 సాధారణ ప్రచాలక దశ. సరైన సమాధానం పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లలలో స్వీయ భావన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ. సరైన సమాధానం పూర్వ బాల్య దశ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపటం ఈ దశలో కనబడుతుంది. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, ఆప్షన్ 2 సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఆప్షన్ 4 ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ. సరైన సమాధానం పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహము అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనేటువంటి వయసు సుమారుగా. ఆప్షన్ 1 పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వయసు వరకు, ఆప్షన్ 2 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయసు మధ్య, ఆప్షన్ 3 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయసు మధ్య, ఆప్షన్ 4 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయసు మధ్య. సరైన సమాధానం 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయసు మధ్య. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి.
ఆప్షన్ 1 చొరవ అపరాధము, ఆప్షన్ 2 సాన్నిహిత్యము ఏకాంతము, ఆప్షన్ 3 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 4 సమైక్యత నిరాశ. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఉత్పాదకత స్తబ్దత. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 2 సమైక్యత నిరాశ, ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం, ఆప్షన్ 4 శ్రమశీలత న్యూన్యత. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 శ్రమశీలత న్యూనత. నెక్స్ట్ వన్, పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహము, ఆప్షన్ 2 చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశానన్న భావన, ఆప్షన్ 3 శ్రమించడం వర్సెస్ న్యూనత, ఆప్షన్ 4 పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధము. సరైన సమాధానం శ్రమించడము వర్సెస్ న్యూనత, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 సమైక్యత నిరాశ, ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి సందేహం, ఆప్షన్ 3 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 4 ఉత్పాదకత స్తబ్దత. సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 సమైక్యత నిరాశ. వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనేటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి సమైక్యత నిరాశ. ఎరిక్సన్ సాంఘిక సిద్ధాంతంలో పేర్కొన్న ఈ దశలో అసంతృప్తి ఆశ అనేటువంటి సద్గుణానికి కారణమవుతుంది. సంతృప్తి ఆశ అనే సద్గుణానికి కారణమవుతుంది. ఆప్షన్ 1 పూర్వ శైశవ దశ, ఆప్షన్ 2 ఉత్తర శైశవ దశ, ఆప్షన్ 3 క్రీడా దశ, ఆప్షన్ 4 కౌమార దశ. సరైన సమాధానం పూర్వ శైశవ దశ, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం ఈ క్రింది సాంఘిక క్లిష్ట పరిస్థితిని సంతృప్తిగా ఎదుర్కొంటే మనోబలం అనే లక్షణం ఏర్పడుతుంది. ఆప్షన్ 1 నమ్మకం అపనమ్మకం, ఆప్షన్ 2 స్వయం ప్రతిపత్తి సందేహము, ఆప్షన్ 3 ఉత్పాదకత స్తబ్దత, ఆప్షన్ 4 శ్రమ న్యూనత. సరైన సమాధానం స్వయం ప్రతిపత్తి సందేహము, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయసు సుమారుగా. సరి ఆప్షన్ 1 6 నుంచి 12 సంవత్సరాలు, ఆప్షన్ 2 12 నుంచి 20 సంవత్సరాలు, ఆప్షన్ 3 20 నుంచి 30 సంవత్సరాలు, ఆప్షన్ 4 30 నుంచి 60 సంవత్సరాలు. సరైన సమాధానం 12 నుంచి 20 సంవత్సరాలు, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరిణతికి సంబంధించి వాస్తవం కానిది. ఆప్షన్ 1 గుణాత్మకమైనది, ఆప్షన్ 2 అభ్యసనము అనుభవాల ద్వారా ఏర్పడుతుంది, ఆప్షన్ 3 దీనికి శిక్షణ అవసరం లేదు, ఆప్షన్ 4 జన్యు సంబంధమైనది. సరైన సమాధానం అభ్యసనము అనుభవాల ద్వారా ఏర్పడుతుందనేది వాస్తవం కానటువంటిది పరిణతికి సంబంధించి. సరైన సమాధానం ఆప్షన్ 2 వికాసానికి సంబంధించి సరైనది. ఇది ఒక సంకుచిత భావన, శారీరక సంబంధమైనది, కార్యాత్మకమైన మార్పులను సూచిస్తుంది, ఒక దశలో ఆగిపోతుంది. సరైన సమాధానం కార్యాత్మకమైన మార్పులను సూచిస్తుంది, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెరుగుదలకు సంబంధించి సరికానిది. భౌతిక మార్పులకి సంబంధించినది, పరిమాణాత్మకము పెరుగుదలను గమనించలేము, నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది. సరైన సమాధానం పెరుగుదలని గమనించలేము, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది సరికానటువంటి అంశము, పెరుగుదలను మనం గమనించవచ్చు. పరిపక్వతకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 ఇది జన్యు ప్రభావాల సంకలనము, ఆప్షన్ 2 బాహ్యకారకంతో సంబంధం లేదు, ఆప్షన్ 3 శిక్షణ వల్ల మార్పు వస్తుంది, ఆప్షన్ 4 అభ్యసనము అనుభవాల ద్వారా ఏర్పడదు. సరైన సమాధానం శిక్షణ వల్ల మార్పు వస్తుందనేది సరికాని అంశము,
సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికానిది. హార్లాక్, ఆప్షన్ 1 హార్లాక్ పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుందని తెలియజేశాడు. ఆప్షన్ 2 గెసెల్ పరిపక్వత అనున్నది జన్యు ప్రభావాల సంకలనం అని తెలియజేశాడు. క్రైగ్ పరిపక్వత జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని తెలియజేశాడు. ఆప్షన్ 4 ఆండర్సన్ వికాసము ఆకారాలను సమైక్యం చేసే సంక్లిష్ట ప్రక్రియ అని చెప్పి తెలియచేశాడు. సరైన సమాధానం ఆండర్సన్ వికాసము ఆకారాలను సమైక్యం చేసే సంక్లిష్ట ప్రక్రియ. సో ఆప్షన్ 4 అనేది సరికానిది. ఇక్కడ ఏముండాలంటే ఆండర్సన్ ప్రకారం వికాసము ఆకారాలను ప్రాకర్యాలను అనేది మిస్ అయింది. ఆకారాలను ప్రాకర్యాలను సమైక్యం చేసే సంక్లిష్ట ప్రక్రియ. నెక్స్ట్ వన్, వికాసము దేనికి సంబంధించిందని ఇచ్చారు. ఆప్షన్ 1 వికాసము ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పెరుగుదల ప్లస్ పరిణతి. ఆప్షన్ 2 వికాసము ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిణతి ప్లస్ అభ్యసనము. ఆప్షన్ 3 వికాసము ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పెరుగుదల ఇంటూ పరిణతి. ఆప్షన్ 4 వికాసము ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిణతి ఇంటూ అభ్యసనము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో సరి అయినది. ఆప్షన్ 1 పెరుగుదల నిర్మాణాత్మక కార్యాత్మక మార్పులను సూచిస్తుంది. ఆప్షన్ 2 పరిణతి జన్యు మరియు పరిసర సంబంధమైనది. ఆప్షన్ 3 వికాసము పరిమాణాత్మక గుణాత్మక మార్పులను తెలియజేస్తుంది. ఆప్షన్ 4 పరిపక్వత అభ్యసనము అనుభవాల ద్వారా ఏర్పడుతుంది. ఇందులో సరి అయినదని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ 3 వికాసము పరిమాణాత్మక గుణాత్మక మార్పుల్ని తెలియజేస్తుంది. 3 సంవత్సరాలకి మాట్లాడగలగడం, 11 నెలలకి నడవడం, 4 నెలలకి తలను నిలపడం అనే ఘటనలు దేనికి సంబంధించినవి. ఆప్షన్ 1 పరిపక్వత, ఆప్షన్ 2 వికాసము, ఆప్షన్ 3 పెరుగుదల, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పరిపక్వతకు సంబంధించినవి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శిశువులో నైతిక వికాసము శైశవ దశలో చాలా తక్కువగాను, పూర్వ బాల్య దశలో తక్కువగాను, ఉత్తర బాల్య దశలో ఎక్కువగాను, కౌమార దశలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఏ రకమైన వికాస నియమాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 సమీప దూరస్థ వికాసము, ఆప్షన్ 2 వికాసము అవిచ్ఛిన్నమైనది, ఆప్షన్ 3 వికాసము అన్ని దశలలో ఒకేలా జరగదు, ఆప్షన్ 4 వికాసము క్రమానుగతమైనది. సరైన సమాధానం వికాసము అన్ని దశల్లో ఒకేలా జరగదు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మాట్లాడడానికి ముందు శిశువు శబ్దాలు చేయడం అనేది ఈ వికాస నియమానికి చెందుతుంది. ఆప్షన్ 1 వికాసము నిరంతర ప్రక్రియ, ఆప్షన్ 2 వికాసము సంచితమైనది, ఆప్షన్ 3 వికాసము పరస్పర చర్య, ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. సరి అయినటువంటి సమాధానం వికాసము సంచితమైనది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శిశువుకు మొదట దగ్గర భాగాలపై పొట్టు వస్తుంది, తర్వాత దూరంగా ఉండే భాగాలపై పొట్టు వస్తుంది అనేది ఈ సూత్రానికి చెందుతుంది. ఆప్షన్ 1 సమీప దూరస్థ, ఆప్షన్ 2 శిరః పాదాభిముఖం, ఆప్షన్ 3 క్రమానురహితం, ఆప్షన్ 4 వైవిధ్యము. సరైన సమాధానం సమీప దూరస్థ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వికాసానికి సంబంధించిన సరైన ప్రవచనము. ఆప్షన్ 1 వికాస వేగము అందరికీ ఒకేలా ఉంటుంది, ఆప్షన్ 2 కేవలం పాఠశాలలో అభ్యసన వల్లనే వికాసం జరుగుతుంది, ఆప్షన్ 3 వికాసం అనేది కేవలం బాల్య దశలోనే జరుగుతుంది, ఆప్షన్ 4 వికాసము బహుమితీయమైనది. సరైన సమాధానం వికాసము బహుమితీయమైనది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాల్య దశలో వికాసము అని ఇచ్చారు. ఆప్షన్ 1 నెమ్మదిగా ఉంటుంది, కొలవలేము, ఆప్షన్ 2 బహుళ స్థాయిల్లో ఉంటుంది మరియు సంక్లిష్టము, ఆప్షన్ 3 కేవలం పరిమాణాత్మక మార్పులను మాత్రమే కలిగి ఉంటుంది, ఆప్షన్ 4 క్రమరహితము మరియు ఒకదానితో మరియొకటి సంబంధం లేకుండా ఉంటుంది. సరైన సమాధానం బహుళ స్థాయిల్లో ఉంటుంది మరియు సంక్లిష్టము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సావిత్రికి త్వరగా మాటలు వచ్చాయి.
కానీ సావిత్రి చెల్లికి 4 సంవత్సరాల వయసు వరకు మాటలు రాలేదు. ఆప్షన్ 1 వికాస పరస్పర చర్య. ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. ఆప్షన్ 3 వికాసము ఏకీకృత మొత్తము. ఆప్షన్ 4 వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు. సరైన సమాధానం వైయక్తిక భేదాలు. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం ఒక పని చేయడం అనేది ఈ నైతిక స్థాయికి చెందినది. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ. ఆప్షన్ 2 సాంప్రదాయ. ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ. ఆప్షన్ 4 నియత సాంప్రదాయ. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 సాంప్రదాయ. నెక్స్ట్ వన్, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనే నియమంకి సంబంధించి సరికాని ప్రవచనము. ఆప్షన్ 1 ప్రస్తుత వికాస వేగ లక్షణాలను బట్టి భవిష్యత్తును అంచనా వేయడం. ఆప్షన్ 2 ఒక దశలోని వికాస లక్షణాలను బట్టి రాబోయే వికాస దశలోని లక్షణాలను ముందుగా ఊహించడం. ఆప్షన్ 3 శిశువు ప్రస్తుతం ఆధారంగా అతడు ఎంత వృద్ధి చెందుతాడో అంచనా వేయడం. ఆప్షన్ 4 వికాసము క్రమ పద్ధతిలో కొనసాగించినప్పటికీ దాని వేగంలో విభిన్నత ఉంటుంది. సరికాని ప్రవచనం ఆప్షన్ 1 ప్రస్తుత వికాస వేగ లక్షణాలను బట్టి భవిష్యత్తును అంచనా వేయటం అనేది సరికాని ప్రవచనం. నెక్స్ట్ వన్, వికాసము క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమము. ఆప్షన్ 1 అక్షరాలు ఉచ్చరించడం, పదాలు, వాక్యాలు. ఆప్షన్ 2 భాషణం, లేఖనం, పఠనం, శ్రవణము. ఆప్షన్ 3 అంకెలు, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం. ఆప్షన్ 4 పాలదంతాలు, శాశ్వత దంతాలు. ఇక్కడ సరికాని ప్రవచనం అన్నారు. ఆప్షన్ 2 భాషణము, లేఖనము, పఠనము, శ్రవణము. సో ఆప్షన్ 2 అనేది సరికాని క్రమము. నెక్స్ట్ వన్, అనువంశికతకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ 1 జన్మతః సంక్రమించే లక్షణాలు. ఆప్షన్ 2 శిశువుపై అన్నిటికంటే ముందుగా ప్రభావిత కారకం. ఆప్షన్ 3 జన్యువులపైన క్రోమోజోములు అమరి ఉంటాయి. ఆప్షన్ 4 పిల్లల పూర్వీకుల పోలికలు కలిగి ఉండటం. సరైన సమాధానం జన్యువులపైన క్రోమోజోములు అమరి ఉంటాయనేది సరికాని ప్రవచనం. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వుడ్వర్త్ పరిసరం గురించి చెప్పిన ప్రవచనము. ఆప్షన్ 1 వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య కారకము పరిసరమే. ఆప్షన్ 2 జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయము కూడా పరిసరమే. ఆప్షన్ 3 నాకు 12 మంది శిశువులనివ్వండి, మీరు కోరిన విధంగా తయారు చేస్తాను. ఆప్షన్ 4 అనువంశికత వ్యక్తిపై 10% ప్రభావం చూపితే పరిసరము 90% ప్రభావం చూపుతుందని చెప్పటం. ఇక్కడ వుడ్వర్త్ పరిసరం గురించి చెప్పినటువంటి ప్రవచనం ఏంటంటే వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుంచి అతడిపై ప్రభావం చూపే ప్రతి బాహ్యకారకం పరిసరమని వుడ్వర్త్ చెప్పాడు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మితులను వీటి ఆధారంగా వివరించారు. ఆప్షన్ 1 మనో వైజ్ఞానిక ఉపకరణాలు. ఆప్షన్ 2 ఉద్దీపన ప్రతిస్పందన సంసర్గము. ఆప్షన్ 3 సమీప వికాస మండలం. ఆప్షన్ 4 స్కీమా. సరైన సమాధానం స్కీమా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్ఎన్ఏకు సంబంధించి సరైనది. ఆప్షన్ 1 జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలు చేరవేయడంలో డిఎన్ఏకు సహాయపడుతుంది. ఆప్షన్ 2 వారసత్వ సంక్రమణకు మూల కారణము. ఆప్షన్ 3 అనువంశికతకు ప్రాథమిక ఆధారము. ఆప్షన్ 4 లింగ నిర్ణయాన్ని నిర్ణయిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలు చేరవేయడంలో డిఎన్ఏకు సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఆనువంశికవాది కానివారు. ఆప్షన్ 1 గ్రెగర్ మెండల్. ఆప్షన్ 2 విన్ షప్. ఆప్షన్ 3 ఆల్పోర్డ్. ఆప్షన్ 4 స్కోడాక్. సరైన సమాధానం స్కోడాక్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాన్లో పరిసరవాది కానివారు. ఆప్షన్ 1 జేబీ వాట్సన్. ఆప్షన్ 2 బోరింగ్. ఆప్షన్ 3 డబ్ల్యూ బాగ్లే.
ఆప్షన్ 4 గాల్టన్. సరి అయిన సమాధానం గాల్టన్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంయుక్త బీజ దశలో పై పొర ఏర్పరచని నిర్మాణము. ఆప్షన్ 1 నాభి రుజ్జువు, ఆప్షన్ 2 పిండము, ఆప్షన్ 3 జరాయువు, ఆప్షన్ 4 అమ్నియాటిక్ సంచి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పిండము. నెక్స్ట్ వన్, పిండ దశకు సంబంధించి సరి అయినది. ఆప్షన్ 1 7 నెలలకే శిశువు తయారవుతుంది, ఆప్షన్ 2 లోపలి పొర పిండంగా మారుతుంది, ఆప్షన్ 3 శరీరం లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి, ఆప్షన్ 4 ఈ దశ ఫలదీకరణ నుంచి 2 వారాల వరకు ఉంటుంది. సరైన సమాధానం శరీరం లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు జరిగే వికాసం యొక్క వరుస క్రమము. ఆప్షన్ 1 ఇంద్రియ, మూర్త, అమూర్త, ఆప్షన్ 2 అమూర్త, ఇంద్రియ, మూర్త, ఆప్షన్ 3 మూర్త, అమూర్త, ఇంద్రియ, ఆప్షన్ 4 అమూర్త, మూర్త, ఇంద్రియ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఇంద్రియ, మూర్త, అమూర్త. నెక్స్ట్ వన్, కౌమార దశలో మానసిక వికాసానికి సంబంధించి సరి అయినది. ఆప్షన్ 1 ప్రశ్నించే వయసు, ఆప్షన్ 2 అన్వేషణ దశ, ఆప్షన్ 3 సందిగ్ధ దశ, ఆప్షన్ 4 అభ్యసన సంసిద్ధత ఏర్పడుతుంది. సరైన సమాధానం సందిగ్ధ వయసు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాన్లో భాషా వికాసానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 శైశవ దశ, ప్రాక్ వాగ్ రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, వాగుడుకాయ దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ 4 కౌమార దశ, అమూర్త ఆలోచన పెరగడం వల్ల కవితలు రచనలు చేస్తారు. ఇక్కడ సరికానిది ఏంటి అని అడిగారు. ఉత్తర బాల్య దశ, భాష నేర్చుకోవడానికి ప్రేరణ ఎక్కువగా ఉంటుందనేది సరికానిది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నైతిక వికాసానికి సంబంధించి సరి అయినది. ఆప్షన్ 1 శైశవ దశ, తప్పులు చేసినప్పుడు నేరం చేశామన్న భావన ఉంటుంది, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, నియమాలను స్వయంచాలకంగా పాటిస్తారు, ఆప్షన్ 4 కౌమార దశ, నైతికతను దాని సంఘటన ఆధారంగా నిర్ణయిస్తారు. సరైన సమాధానం పూర్వ బాల్య దశ, నైతికతను దాని ఫలితం ఆధారంగా గుర్తిస్తారు, ఆప్షన్ 2 సరి అయిన సమాధానం. నెక్స్ట్ వన్, సాంఘిక వికాసానికి సంబంధించి సరికానిది. పూర్వ బాల్య దశ అనేది సాంఘిక క్రీడ, ఆప్షన్ 2 కౌమార దశ పాత్ర గుర్తింపు, ఆప్షన్ 3 శైశవ దశ సంసర్గ క్రీడ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ ముఠా దశ. సరి కానటువంటిది శైశవ దశ సంసర్గ క్రీడ, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మానసిక వికాసానికి సంబంధించి సరికాని జత. ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ, కార్యకరణ సంబంధం అర్థం చేసుకోగలరు, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ప్రశ్నార్థకాల దశ, ఆప్షన్ 3 కౌమార దశ, సంధి దశ, ఆప్షన్ 4 శైశవ దశ, ప్రశ్నించడం నేర్చుకుంటారు కానీ జవాబు కోసం వేచి ఉండడానికి ఆసక్తి చూపరు. సరైన సమాధానం ఉత్తర బాల్య దశ, కార్యకరణ సంబంధం అర్థం చేసుకోగలుగుతారనేది సరికాని జత. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కౌమార దశ లక్షణము కానిది. ఆప్షన్ 1 ఉద్వేగ అస్థిరత ఉంటుంది, ఆప్షన్ 2 ప్రజ్ఞ వికాసము ఉచ్చస్థాయి, ఆప్షన్ 3 నాయకారాధన, ఆప్షన్ 4 ముద్దు పలుకులు మాట్లాడుతారు. సరైన సమాధానం ముద్దు పలుకులు మాట్లాడుతారు కౌమార దశలు అనేది సరికాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శైశవ దశలో శిశువు తల్లిని లేదా తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వటం అనేది క్రింది ఏ వికాసానికి సంబంధించినది. ఆప్షన్ 1 మానసిక వికాసము, ఆప్షన్ 2 సాంఘిక వికాసము, ఆప్షన్ 3 ఉద్వేగ వికాసము, ఆప్షన్ 4 నైతిక వికాసము. సరైన సమాధానం సాంఘిక వికాసము, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ దశలో అలవర్చుకున్న సాంఘిక ప్రవర్తనల ఆధారంగానే భవిష్యత్తులోని సాంఘిక సర్దుబాటు ఆధారపడుతుంది.
ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 శైశవ దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. సరి అయిన సమాధానం పూర్వ బాల్య దశ, ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో శైశవ దశకు సంబంధించనిది. ఆప్షన్ 1 ఏకాంత క్రీడల్లో పాల్గొంటారు, ఆప్షన్ 2 స్వయం కేంద్రీకృతంగా ఉంటాడు, ఆప్షన్ 3 ఉద్వేగాలు తీవ్రంగా తరచుగా వస్తుంటాయి, తక్కువ సమయం ఉంటాయి, ఆలోచనలు అమూర్త రూపంలో ఉంటాయి. సరి అయిన సమాధానం ఆలోచనలు అమూర్త రూపంలో ఉంటాయనేది శైశవ దశకు సంబంధించినది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పూర్వ బాల్య దశకు సంబంధించినది. ఆప్షన్ 1 ఉద్వేగపరంగా నెమ్మదిగా ఉండే దశ, ఆప్షన్ 2 వయోజనుడులా కనిపిస్తారు, ఆప్షన్ 3 చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ, ఆప్షన్ 4 భాష సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారు. సరైన సమాధానం చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. 1 పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. ఏ విమర్శించటం, బి ప్రశ్నించడం నేర్చుకుంటారు, సి హఠం చేయడం, డి ముఠా దశ. ఇక్కడ మనం చూసినట్లయితే పూర్వ బాల్య దశ అనేది హఠం చేయడం, అలాగే ఉత్తర బాల్య దశలో ముఠా దశ ప్రారంభమవుతుంది, శైశవ దశ ప్రశ్నించడం నేర్చుకుంటారు, కౌమార దశలో విమర్శించడం ఉంటుంది. సిడిబిఏ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికాని జత. శైశవ దశ పెరుగుదల వేగంగా జరుగుతుంది, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడాలుంటాయి, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ పగటి కలలు కనే దశ, ఆప్షన్ 4 కౌమార దశ కంఠస్వరంలో మార్పు ఉంటుంది. సరి అయినటువంటి సమాధానం, అంటే ఇక్కడ సరికాని జతని అడిగారు. ఉత్తర బాల్య దశ పగటి కలలు కనే దశ అని ఇచ్చారు, ఇది సరికాదు. పగటి కళలు అనేవి కౌమార దశలో కంటారు. సో ఆప్షన్ 3 అనేది సరికాని జత. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉత్తర బాల్య దశకు సంబంధించినది. ఆప్షన్ 1 అహం కేంద్రీకృతం, ఆప్షన్ 2 స్వయం కేంద్రీకృతం, ఆప్షన్ 3 వాగుడుకాయ దశ, ఆప్షన్ 4 ముఠా దశ. సరైన సమాధానం ముఠా దశ, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జత. ఆప్షన్ 1 శారీరక వికాసము, శాశ్వత దంతాలు, ఆప్షన్ 2 మానసిక వికాసము, ప్రశ్నార్థకాల దశ, ఆప్షన్ 3 ఉద్వేగ వికాసము, ఉద్వేగ కెదార్మిస్, ఆప్షన్ 4 సాంఘిక వికాసము, అహం కేంద్రీకృతం. సరి అయిన సమాధానం సాంఘిక వికాసము, అహం కేంద్రీకృతం అనేది సరికాని జత. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. 1 ఉత్తర బాల్య దశ, 2 శైశవ దశ, 3 కౌమార దశ, 4 పూర్వ బాల్య దశ. ఏ వాగుడుకాయ దశ, బి స్వయం కేంద్రీకృతం, సి ముఠా దశ, డి సంధి దశ. ఇక్కడ మనం వీటిని జతపరిచినట్లయితే ఉత్తర బాల్య దశ అనేది ముఠా దశ, శైశవ దశ స్వయం కేంద్రీకృతము, కౌమార దశ వచ్చేసి సంధి దశ, పూర్వ బాల్య దశ వచ్చేసి వాగుడుకాయ దశ. ఓకే, సిబిడిఏ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పియాజేకి సంబంధించి సరైన ప్రవచనము. ఆప్షన్ 1 బహుమతులపై అభ్యసనం ఆధారపడుతుంది, ఆప్షన్ 2 పునర్బలనాలపై పిల్లల అభ్యసనం ఆధారపడుతుంది, ఆప్షన్ 3 అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు, ఆప్షన్ 4 ఉద్దీపనలు అభ్యసనను ప్రభావితం చేస్తాయి. సరైన సమాధానం అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్కిమాటాకి సంబంధించి సరి అయినది. ఆప్షన్ 1 సంఘటిత ప్రవర్తన నమూనా, ఆప్షన్ 2 జన్యు సంబంధమైనది, ఆప్షన్ 3 సహజ సామర్థ్యము, ఆప్షన్ 4 నిర్మాణాత్మక ఉపగమము. సరైన సమాధానం సంఘటిత ప్రవర్తన నమూనా, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్కిమాటాకి సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 పరిసరాల వల్ల వ్యవస్థీకరణం చెందుతాయి, ఆప్షన్ 2 సమన్వయ రాహిత్య చర్యలు సమన్వయ సహిత చర్యలుగా మారటం, ఆప్షన్ 3 అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలు, ఆప్షన్ 4 వయసుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి.
ఇక్కడ సరికానిదన్నారు, వయసుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయని సరికాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పియాజీ ప్రకారం ఆపరేషన్స్ అంటే ఆప్షన్ 1 సమన్వయ రాహిత్య చర్యలు సమన్వయ సహిత చర్యలుగా మారటం. ఆప్షన్ 2 జ్ఞానేంద్రియాల ద్వారా సాధించిన జ్ఞానాన్ని చాలక క్రియ ద్వారా సమన్వయపరచడం. ఆప్షన్ 3 కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు. ఆప్షన్ 4 ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచన జీవిగా పరావర్తన చెందడం. సరైన సమాధానం ఆప్షన్ 3 కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 భౌతిక లేదా మనోవైజ్ఞానిక నిర్మాణకాలను ఎక్కువ సంశ్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సిద్ధత. ఆప్షన్ 2 ప్రారంభంలో సరళంగా ఉండే ప్రవర్తన క్రమంగా ఉన్నత ప్రవర్తనగా మారటం. ఆప్షన్ 3 పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవటం. ఆప్షన్ 4 కొత్త స్కీమాటాలను రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కీమాటాలో జత చేయటం. సరి అయినటువంటి సమాధానం ఇక్కడ సరికానిది అన్నారు. ఆప్షన్ 3 పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవటం అనేది సరికానిది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను బొమ్మలను క్రింద పడేసి ఆనందం పొందగలడు? ఆప్షన్ 1 8 నుంచి 12 నెలలు. ఆప్షన్ 2 12 నుంచి 18 నెలలు. ఆప్షన్ 3 4 నుంచి 8 నెలలు. ఆప్షన్ 4 2 నుంచి 4 నెలలు. సరైన సమాధానం 12 నుంచి 18 నెలలు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడేటువంటి లక్షణం. ఆప్షన్ 1 వస్తు స్థిరత్వ భావన. ఆప్షన్ 2 కన్జర్వేషన్. ఆప్షన్ 3 నిగమనాత్మక ఆలోచన. ఆప్షన్ 4 నైతిక పరిపక్వత. సరైన సమాధానం వస్తు స్థిరత్వ భావన. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అమూర్త ప్రచాలక దశకు చెందనిది. ఆప్షన్ 1 విభిన్న ఆలోచన. ఆప్షన్ 2 ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన. ఆప్షన్ 3 కన్జర్వేషన్ లోపం. ఆప్షన్ 4 కార్యకారణ సంబంధము చెందనిది అని ఇచ్చారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో మానవతావాది. ఆప్షన్ 1 కార్ల్ రోజర్. ఆప్షన్ 2 జీన్ పియాజే. ఆప్షన్ 3 కోల్బర్గ్. ఆప్షన్ 4 నోమ్ చోమ్స్కీ. మానవతావాది అని చెప్పి అన్నారు. కార్ల్ రోజర్స్ అనే అతను మానవతావాది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. జ్ఞానేంద్రియ చాలక దశకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 శిశువు 1 నుంచి 4 నెలల మధ్య ఇంతకు ముందు తృప్తినిచ్చిన కృత్యాలను తిరిగి చేయటం నేర్చుకుంటాడు. అలాగే శిశువు 8 నుంచి 12 నెలల మధ్య వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. అలాగే శిశువు 18 నుంచి 24 నెలల మధ్య అంతర్దృష్టి ఉపయోగిస్తారు. ఆప్షన్ 4 శిశువు 12 నుంచి 18 నెలల మధ్య స్కీమాటాలను ఉద్దేశపూర్వకంగా కొత్త సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తాడు. సరికానిది ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికానిది. ఆప్షన్ 1 కన్జర్వేషన్ వస్తువుకి ఆకారము పరిస్థితి మార్చినా దాని గుణాలు మారవు. ఆప్షన్ 2 సర్వాత్మకవాదము జీవం లేని వస్తువులకు జీవం ఆపాదించడం. ఆహార కేంద్రవాదము తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా అందరి చుట్టూ కేంద్రీకరించబడి ఉంది. ఆప్షన్ 4 వస్తు స్థిరత్వ భావన వస్తువు శాశ్వతమని తెలుసుకోవటం. సరికానిది అన్నారు. సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 ఆహార కేంద్రము తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా అందరి చుట్టూ కేంద్రీకరించబడి ఉండటం. సో ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, చింపాంజీ కోతిలాగా ఉన్నప్పటికీ ధ్వని ఆకారం రంగుల్లో భేదం ఉంది కాబట్టి వేరువేరు జీవులు అని గుర్తించటం ఏ సంజ్ఞానాత్మక నిర్మితి? ఆప్షన్ 1 అనుగుణ్యము. ఆప్షన్ 2 వ్యవస్థీకరణము. ఆప్షన్ 3 సాంశీకరణము. ఆప్షన్ 4 సంశ్లేషణము. సరి అయిన సమాధానం సంశ్లేషణము. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లల ఆలోచనలు పెద్దల ఆలోచనలతో పోలిస్తే గుణాత్మకంగా భేదం కలిగి ఉంటుందని తెలిపిన వారు. ఆప్షన్ 1 లారెన్స్ కోల్బర్గ్. ఆప్షన్ 2 లెవ్ వైగోట్స్కీ. ఆప్షన్ 3
హోవార్డ్ గార్డ్నర్. ఆప్షన్ 4 జీన్ పియాజే. జీన్ పియాజే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ 1 ఏకమితి. నీకొక అక్క ఉందా? ఉంది. పేరు ఏమిటి? సుజాత. ఆమెకు ఒక చెల్లి ఉందా అంటే లేదు అని చెప్పటం. ఆప్షన్ 2 అవిపర్యాత్మక భావన లోపం. ఐసుగడ్డ నీరుగా మారుతుంది, నీటిని బాగా చల్లబరిస్తే ఐసుగడ్డగా మారుతుందని గుర్తించలేకపోవడం. ఆప్షన్ 3 నిగమనాత్మక ఆలోచన. ప్రధానోపాధ్యాయుడు 1 నుంచి 4 తరగతుల పిల్లలకు రేపు సెలవు అంటే 2వ తరగతి పిల్లవాడు తనకి సెలవు అని తెలుసుకోవటం. ఆప్షన్ 4 సర్వాత్మకవాదము. తన చుట్టూ తన ప్రపంచమంతా కేంద్రీకరించబడటం. సరైన సమాధానం ఆప్షన్ 4 అనేది సరికానిది. సర్వాత్మకవాదము, తన చుట్టూ తన ప్రపంచమంతా కేంద్రీకరించబడటం. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెడ్ సిగ్నల్ చూసి బైక్ ఆపడం కోల్బర్గ్ ప్రకారం ఈ దశ. ఆప్షన్ 1 సాధనోపయోగ దశ. ఆప్షన్ 2 ప్రజాస్వామికంగా అంగీకరింపబడిన చట్టనీతి. ఆప్షన్ 3 మరారీ ప్రవర్తన. ఆప్షన్ 4 అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించడం. సరైన సమాధానం అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించడం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటారు. ఆప్షన్ 2 ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా మంచి చెడులను గుర్తిస్తాడు. ఆప్షన్ 3 అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారు. ఆప్షన్ 4 చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటారు. సరైన సమాధానం అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారనేది సరికాదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకోవటం కోసం సహస్ర ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది. సహస్ర కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతుంది? ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 2 ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 3 ఉన్నత సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 4 సాంప్రదాయ స్థాయి. సరైన సమాధానం సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 స్వయం అంగీకార సూత్రాల నైతికత. ఆప్షన్ 2 అంతరాత్మ న్యాయము సమానత్వం ఆధారంగా నిర్ణయాలు చేస్తారు. ఆప్షన్ 3 సమాజ శిక్షకు భయపడి సమాజంలోని నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఆప్షన్ 4 మానవ హక్కులని గౌరవిస్తారు. సరికాని అంశము సమాజ శిక్షకు భయపడి సమాజంలోని నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారనేది ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది. నెక్స్ట్ వన్, నోమ్ చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతమునకు సంబంధించి సరి అయినది. ఆప్షన్ 1 శిశువు నిబంధన ద్వారా భాషలను నేర్చుకుంటాడు. ఆప్షన్ 2 పిల్లల మెదడును భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నాడు. ఆప్షన్ 3 పిల్లలు పరిసరం ద్వారా భాషను నేర్చుకుంటారు. ఆప్షన్ 4 సాంప్రదాయ వ్యాకరణ పద్ధతిని సమర్థించాడు. ఇక్కడ సరి అయినది అన్నారు. పిల్లల మెదడును భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నాడనేది నోమ్ చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతానికి సంబంధించి సరైనది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.